హాయ్ గైస్, ఇక్కడ వచ్చేసి అయితే నేను అలా అంబ్రిల్లా ఫ్రాక్ ఈ విధంగా కుట్టాలనేది చూపిస్తున్నాను అండి. ఒక్క శారీలో మనం 2 డ్రెస్సెస్ ఏ విధంగా చేస్తాననేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ అయితే 1.5 మీటర్ లైన్ క్లాత్ అనేది శారీలోది కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఎందుకంటే అది షార్ట్ టాప్కి యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ క్రేప్ అనేది క్లాత్ అనేది తీసుకున్నానండి. 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకొని మనం శారీ అయితే ఎలా ఫోల్డింగ్ చేస్తామో ఫస్ట్ 2 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకో ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. వన్ శారీలో ఏంటంటే నాకు బ్లౌజ్ అనేది రాలేదు అందులో, ప్లస్ మనకి పళ్ళు పాటు రాలేదు, కొంగు ఇట్లా చెక్కుడు కొంగు దగ్గర కూడా ఏం రాలేదు. అంత ప్లెయిన్గా ఉండడం వల్ల నాకు 6.5 మీటర్స్ వచ్చింది. కాబట్టి నేను 2.5 మీటర్స్ ఒక క్లాత్కి అనేది షార్ట్ కుర్తీకి అనేది తీసాను. మిగతాది మొత్తము మనము ఇలా అంబ్రిల్లా ఫ్రాక్ అనేది కుట్టానండి. ఈ వీడియో ఇప్పుడు మీరు చూపిస్తున్న ఫ్రాక్ కూడా నేను ఇంతకుముందుకు వీడియోలో పెట్టానండి. ఈ కస్టమర్ మనకి ఎప్పుడు కుట్టించుకుంటారు. అయితే ఇలా వచ్చేసి మనము ఫస్ట్ అయితే నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకి 30 ఉందండి. 30 డివైడ్ బై 2 చేస్తాం. 4 చేస్తే 7.5 వస్తుందండి. ఇక్కడ 7.5 ఇక్కడ చూసారా, ఇలా 7.5 30 ఉంది. మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి, ఎందుకంటే అవి ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది. అలా 2 ఇంచెస్ తీసుకుంటే వన్ సైడ్ మనకి ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఓకేనా. 8 ఎందుకు పెట్టుకున్నానంటే మనం ఓన్లీ వన్ సైడ్ ఖర్చుల కోసం వదిలేసుకుంటాం కదా. వన్ సైడ్ 2 ఇంచెస్, వన్ సైడ్ 1 ఇంచ్, వన్ సైడ్ 1 ఇంచ్ లాగా వదిలేసుకున్నానండి ఇక్కడ. అయితే నేను 8 అనేది డ్రా చేసుకుంటున్నాను. నడుము లూజ్ వచ్చేసి మనకి 8 డ్రా చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ 8 ఎక్కడ వస్తుందో మనం అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలండి టేపుతోని. విధంగా లాస్ట్ నుంచి ఇక్కడ మధ్యలో వరకు మనం కొలుచుకుంటే ఇక్కడ కోన్ షేప్లో 8 అనేది రావాలి. వీడియోలో చూపించిన విధంగా నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రై చేస్తే 8 అనేది రాలేదు. చూడండి, ఎగ్జాక్ట్గా 8 అనేది వచ్చింది. వీడియోలో చూపించిన విధంగా మనం అనేది డ్రా చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఎక్కడి వరకు ఉందో అక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకొని మనం 1/2 ఇంచ్ కిందికి తీసుకొని ఇలా కర్వ్ లాగా ఇవ్వాలండి. కొంచెం ఇట్లా ఇస్తే మనకి యూ షేప్ లాగా లైట్గా షేప్ అనేది ఇచ్చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అప్పుడు చూడడానికి కూడా బాగుంటుందండి. ఇలా 8 అనేది రావాలి. 1కి 2 సార్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే బిగినర్స్కి అర్థమయ్యే విధంగా. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు నాకు, అంబ్రిల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి సిస్టర్ అని పెట్టారు. అందుకే ఆ సిస్టర్ కోసమే మెయిన్ ఈ వీడియో తీస్తున్నానండి. ఇలా మనం ఫ్రాక్ లెంత్ వచ్చేసి చూసుకోవాలి. బాటమ్ కింద బాటమ్ మనం అనేది కట్ చేసుకుంటున్నాము. బాడీ పార్ట్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడేమో ఫస్ట్ అయితే మనం బాటమ్ కట్ చేసుకుంటున్నాము. బాటమ్ వచ్చేసి మనకి 31 ఉందండి. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనం అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ప్లస్ మెయిన్ క్లాత్కి ఉంది. ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనము 29.5 లేదా 29 అలా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ తగ్గించుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 29.5 పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇలా టేప్ని జరుపుకుంటూ నిదానంగా ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ నేను అనేది స్పీడ్ పెంచాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని. చూడండి, ఈ విధంగా పైన టేప్ జరపాలి, కింద టేప్ జరపాలి. అదైతే కంపల్సరీ జరపాలండి, పైన కింద, లేకపోతే మనం అన్ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ చూడండి నేను ఎలా జరుపుకుంటున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా అలా 1కి 2 సార్లు చూసుకోవడం వల్ల మీకు చాలా క్లియర్గా ఫ్రాక్ అనేది మంచిగా వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకున్న విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మనం శారీ అయితే ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. అక్కడ చూడండి, ఇక్కడ 4 ఫోల్డింగ్ చేసేసుకున్నాను. 1 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోల్డింగ్ అనేది ఇలా కోన్ షేప్లో ఇవ్వాలి. మొత్తం 4 ఫోల్డింగ్స్. మనం లైనింగ్ అయితే ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా చేసుకోవాలండి. ఇంకెక్కడ తేడా అనేది ఉండదు. సేమ్ అదే విధంగా పెట్టేసుకొని లైనింగ్ కూడా అదే ఈక్వల్గా వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇఫాన్ కదా అండి, అందుకే జారిపోతుంది. చూసుకోవాలి. ఇక్కడ మనం 13.5 తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, మనం 2 ఇంచెస్ తగ్గించాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ పెంచుకోవాలి. మనం ఎగ్జాక్ట్ కొలతలు వచ్చేసి 31.5 ఉంది కదా, 31.5 మనం తీసేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎట్లయితుందో అట్లా తీసేసుకొని కట్ చేసేసుకొని ఇక్కడ నేను చూసుకుంటున్నాను. చూడండి, ఈక్వల్గా వచ్చిందా లేదా, ఏమైనా తగ్గిందా అనేది చూసుకుంటున్నా. ఏమైనా ఎక్కువ తక్కువ అయినా
తక్కువ అయితే కట్ చేసుకోవడానికి ఉంటుంది, ఎక్కువైతే కట్ చేసుకోవడానికి ఉండదండి. ఎందుకంటే ఎక్కువైనా పర్లేదు, మనము కొంచెం ఫోల్డింగ్ చేసేసుకొని లోపలికి అనేది పెట్టుకోవాలి. లేదు అంటే కట్ చేసుకున్నా పర్లేదు, అలా కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు అసలు. కొత్త వరకు మెయిన్ ఇది అర్థం కావాలని నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను బ్లౌజ్ చూస్తున్నాను ఎంతైతే సరిపోతుంది, ఎంతైతే తీసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా రావాలి కదా. హ్యాండ్స్ అనేది మనం ఫుల్ లెంత్ హ్యాండ్స్ కాబట్టి చూసుకున్నాను. ఫుల్ లెంత్ హ్యాండ్స్ 28 తీసుకోవాలండి, ఖర్చులతో సహా 28 తీసుకొని ఇక్కడ నేను హ్యాండ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 6.5 అండి. సేమ్ మొత్తం నా లెంతే ఉంటుంది అమ్మాయిది. ఇలా మొత్తం చూసుకోవాలి. 6.5 ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 6.5 తీసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి మనం లైనింగ్ అనేది వేస్తలేమండి. లైనింగ్ వేస్తే అంత లుక్ అనేది బాగుంటుంది, లైనింగ్ వేయకపోతేనే చాలా బాగుంటుందండి. కొన్ని హ్యాండ్స్లకి లైనింగ్ వేయకపోతేనే బాగుంటుంది, కొన్ని హ్యాండ్స్లకి లైనింగ్ వేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇప్పుడు కట్ చేసిన ఫ్రాక్కి మిగిలిన క్లాత్లోనే నేను హ్యాండ్స్ అనేవి తీసుకుంటాను. ప్లస్ మనకి బాడీ పార్ట్ కూడా నేను ఇందులోనే తీసుకుంటాను. చూడండి 3 మీటర్స్లోనే మనకి వచ్చేస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఈజీగా. ఇక్కడ మనము టక్స్ అనేది పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన ఆర్మ్ హోల్ ఎగ్జాక్ట్ లూజ్ దగ్గర మనం టక్స్ పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా నాకు ఇక్కడ క్లాత్ అనేది మిగిలినని చెప్పా కదా, ఈ క్లాత్ అనేది మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాం. ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది ముందు వచ్చిందా వెనకకి వస్తుంది అంతే. ఇలా పెట్టేసుకొని మొత్తము కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇవి మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ నాకు జాయింట్లు పడుతుంది, లైనింగ్ క్లాత్ అనేది అంత జాయింట్ పడుతుంది. ఎందుకంటే 50 సెంటీమీటర్సే ఇచ్చారు కస్టమర్, కాకపోతే కొంచెం ఎక్కువ పడుతుంది, పర్లేదు మనం జాయింట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మనము అమౌంట్ కూడా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కస్టమర్లకు కూడా ఇలా చెప్తే ఓకే అంటారు. చూడండి ఒకసారి కొందరు కస్టమర్లు ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 80 సెంటీమీటర్లతో లైనింగ్ ఇప్పుడు నేను అది పాట్ అనేది పెట్టాలి కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ అయితే ఖచ్చితంగా సింక్ చేసుకోవాలండి, లేదంటే హెచ్చు తగ్గులు వచ్చి అసలు బాగోదు, అస్సలు సరిగ్గా రాదు. ఇక్కడ 12 ఇంచెస్ తీసుకున్నాను, ఎగ్జాక్ట్గా 12 ఇంచెస్ వస్తుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అటు హాఫ్ ఇంచు షోల్డర్కి మనకి ఇక్కడ మనం బాడీ బాటమ్ అటాచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం 13 తీసుకోవాలి. లెంత్ వచ్చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి మనకి 7.5 తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ నడుము లూజు ప్లస్ చెస్ట్ అనేది 7 తీసుకుంటానండి. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే నేను చెప్పా కదా, మిగిలిన క్లాత్లో జాయింట్ అనేది చేసేసుకుంటా, అందుకే ఆ వీడియో ముందు వచ్చింది. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రాక్లో ఎంతైతే నెక్ ఉందో సేమ్ అంతే పెట్టేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. ఎప్పుడైనా 2 ఫోల్డింగ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని మనము షోల్డర్లు అనేవి కుట్టి మనం బ్లౌజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది కిందికి పెట్టేసుకొని చూసుకోవాలి. ఇక్కడ 2.3 అనేది మనం నెక్ లూజ్ వస్తుంది, మనము 2.5 వరకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనము కొంచెము ఒక పాదం వరుసన వదిలేసుకొని షోల్డర్స్ ఎంతవరకు ఉన్నాయో అంతకి మనం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 5.5 తీసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 6.5 రావాలి. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఇక్కడ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఎంతైతే అడ్జస్ట్ అవుతుందో అంత పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ, కొంచెమే మరి అంత ఎక్కువ కూడా తీసుకోవద్దు. ఇక్కడ తీసుకున్న తర్వాత నేను ఇది అనేది చూడండి ఇలా 6.5 రావాలి. చూసారు కదా 6.5 ఖచ్చితంగా ఇలా రావాలండి. 1కి 2 సార్లు ఎందుకు చూసుకుంటున్నాను అంటే ఒకసారి ఒక్కొక్కలాగా అయిపోతుంది టేప్ అనేది, అందుకే చూసుకోవడమే బెస్ట్ అండి. ఇలా నేను ఇంకా ఒకటేమో మామూలుగా కుడదామనుకున్నా, కానీ ఇంకా ఇలా నెక్ అనేది ఇచ్చేస్తున్నానండి. 6 తీసుకున్నాను, బ్యాక్కి 6 తీసుకున్నాను, ఫ్రంట్కి కూడా 6 తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఓపెన్ అనేది చేసేసుకోవాలి, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను సైడ్స్ అయితే అలా జాయింట్లు పడుతుందని చూపిస్తున్నాను. ఆ క్లాత్ అనేది కింద కట్ చేసుకున్న క్లాత్ అనేది నేను అక్కడ వేసేస్తానండి. ఈజీగా కంప్లీట్ అయిపోతుంది, జల్దీగా కంప్లీట్ అవుతుంది. కాకపోతే మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకొని కట్ చేసుకుంటే బెస్ట్. మళ్ళీ 2 జాయింట్లు పడకుండా ఈజీగా అయిపోతుంది. మనం క్లాత్ ఉండి జాయింట్లు పడితే బాగోదు కదా, అంత టైం వేస్ట్ పని. అందుకనే గుర్తుపెట్టుకొని మళ్ళీ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ అనేది ఇచ్చుకుంటున్నానండి, నెక్కి షోల్డర్కి ఎంత ఉందనేది ఇక్కడ
ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ వీడియోలో కటింగ్ అనేది పెడతానండి. లెంత్ ఎక్కువ అవుతుందని